హాయ్ అండి. అందరూ ఎలాగున్నారు? చాలామంది అడుగుతుంది ఏంటంటే టీఎస్‌లో చదువుతున్న వాళ్ళు. అంటే మన ఏపీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు టీఎస్‌లో చదువుతారు కదా! తెలంగాణ స్టేట్‌లోని. మరి వాళ్ళు రెన్యువల్ ప్రాసెస్ ఏంటి? అసలు వాళ్ళు ఎలా రెన్యువల్ చేయించుకోవాలని చెప్పేసైతే చాలా కామెంట్స్‌లో అయితే అడుగుతున్నారు. అందరి కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను. మీకు క్లారిటీ రావడం కోసం అంటే టీఎస్ వాళ్ళకి అసలు రెన్యువల్ ప్రాసెస్ అనేది ఓపెన్ చేశారా? లేకపోతే కొత్తగా ఎవరైనా టీఎస్‌లో చదువుతున్న వాళ్ళకి ఫీజ్ రింబర్స్‌మెంట్ సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియాస్‌లోని వాళ్ళకి ఓపెన్ చేశారా లేదా అని చెప్పేసైతే అడుగుతున్నారు. వాళ్ళకి ఒక క్లారిటీ ఇవ్వడం కోసం అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఈ వీడియోలో ఏంటంటే చెప్పాను కదా! ఎవరైనా టీఎస్‌లో చదువుతున్నట్లయితే వాళ్ళకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మారాయి. ఆల్రెడీ మనకి ఏపీ ప్రభుత్వంలోని టీడీపీ అయితే వచ్చింది కాబట్టి, టీడీపీ హయాంలో అయితే రూల్స్ అయితే చేంజ్ చేస్తున్నారు ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో. ఇప్పటికే కళాశాల ఖాతాల్లోకే ఫీజు రీయింబర్స్‌మెంట్ డబ్బులని చెప్పేసి జీవోని కూడా రిలీజ్ చేశారు. మరి అదే విధంగా వసతి దీవెన, ఎంటీఎస్‌కి సంబంధించిన డబ్బులు ఎస్సీ క్యాస్ట్ వాళ్ళకైతే ఎన్‌పీసీఐ లింక్ ఉన్న అకౌంట్‌లోకే ఏస్తారు. మరి అదే విధంగా ఇతర రాష్ట్రాల్లో చదువుకుంటున్న ఏపీ విద్యార్థులకు ఎటువంటి ఫీజు రీయింబర్స్‌మెంట్ రూల్స్ వస్తాయని చెప్పేసి అయితే అడుగుతున్నారు. ఇతర రాష్ట్రాల్లో చదువుకున్నప్పటికీ కూడా మీకు ఏపీకి సంబంధించిన రూల్స్, జీవోస్ అయితే ఉంటాయి. మీకు ఎప్పుడైతే దీనికి సంబంధించి ఏపీ వాళ్ళకి అప్డేట్ వస్తుందో, అప్పుడే మీకు కూడా అయితే వస్తుంది ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు రెన్యువల్ ప్రాసెస్ అనేది అంటే సంబంధించి చూద్దాం. అనుకున్నట్లయితే ఈ రెన్యువల్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది అని అడుగుతున్నారు. రెన్యువల్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవ్వలేదండి. ఎక్కడ కూడా జ్ఞానభూమి వెబ్‌సైట్‌లో మీరు లాగిన్ అయినా సరే, మీకు ఎవరైతే ఏపీలో కాకుండా ఇతర స్టేట్‌లో చదువుకుంటున్నారో, వాళ్ళకి రెన్యువల్ సంబంధించి 6 స్టెప్ వెరిఫికేషన్‌కి ఎటువంటి ఫార్మ్ అయితే రాలేదు. సరేనా? ఒకవేళ మీకు స్టార్ట్ అయినట్లయితే మీరు ఇయర్లీ వన్స్ అయితే వచ్చి రెన్యువల్ అయితే చేయించుకొని థంబ్ అయితే వెయ్యాలి. మీ డాక్యుమెంట్లు ఒకవేళ మీరున్నా, మీరు లేకపోయినా సరే, మీ తాలూకు వాళ్ళైతే మాత్రం సచివాలయంకైతే సబ్మిట్ చేయాలి. అయితే మీ పేరనేది సచివాలయంకి వచ్చిందా లేదా అని చెప్పేసి మీరు మీ యొక్క సచివాలయం ఏదో ఉంటుంది. సచివాలయంని లేకపోతే వెల్ఫేర్ ఆఫీస్ వాళ్ళని కాంటాక్ట్ అయినట్లయితే మీకు చాలా సింపుల్‌గా అయితే మాత్రం వాళ్ళు చెప్తారనమాట. అయితే ఎవరైతే రెన్యువల్ చేయించుకోవాలనుకుంటున్నారో వాళ్ళు మొట్టమొదటిగా అయితే మీరు 6 స్టెప్ వెరిఫికేషన్ చేయించుకోవడానికి 6 స్టెప్ వెరిఫికేషన్ స్టాటస్ చెక్ చేసుకోవడానికి అయితే వెబ్‌సైట్‌లో అయితే ఎలాంటి అప్డేట్ అయితే తెలియదు గానీ, మీరు ఒకవేళ మీ పేర్లు గానీ వచ్చినట్లయితే మీ సచివాలయంకి వచ్చినట్లయితే మీ పేర్లనేవి మీరు డైరెక్ట్‌గా మీ ఇంటి దగ్గర ఉంటారు కదా! మీ ఇంట్లో ఉంటున్న వాళ్ళకేంటంటే ఈ 6 స్టెప్ వెరిఫికేషన్‌కి సంబంధించి అప్లికేషన్ ఫార్మ్‌ని తీసుకొని మీ సచివాలయంలో మీ ఇంట్లో ఉన్న అందరి జిరాక్స్‌లతో పాటు సబ్మిట్ చేసినట్లయితే మీ మదర్ కానివ్వండి, మీ పేరెంట్ ఎవరైనా సరే వాళ్ళు పట్టుకొని ఇచ్చినట్లయితే సరిపోతుంది. అదే రెన్యువల్ ప్రాసెస్ అంతకు మించి సెపరేట్‌గా ప్రాసెస్ అంటూ ఏమైతే ఉండదు. మీరు కానివ్వండి, లేకపోతే మీ ఇంట్లో తాలూకు వాళ్ళు కానివ్వండి, సచివాలయంలో మీ పేరొచ్చినప్పుడు మీరు పట్టుకెళ్తే సరిపోతుంది. అయితే ఈ రెన్యువల్ ప్రాసెస్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుందనేది అడుగుతున్నారు. ప్రస్తుతానికైతే ఎవరికీ కూడా స్టార్ట్ అయితే అవ్వలేదు. తొందరలో స్టార్ట్ అవుతుంది. ఏంటంటే ఎప్పుడు కూడా ఈ రెన్యువల్ ప్రాసెస్ అనేది అదర్ స్టేట్స్‌లో ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే ముందు మన స్టేట్‌లో ఉన్న వాళ్ళకి కంప్లీట్ అవుతున్నప్పుడు గానీ, అదే విధంగా కంప్లీట్‌కి ఎండింగ్‌కొచ్చేటప్పుడు మనకి అదర్ స్టేట్స్ సంబంధించి ఈ యొక్క ఫీజ్ రింబర్స్‌మెంట్ సంబంధించి రెన్యువల్ ప్రాసెస్ అయితే ఓపెన్ అయితే అవుతుందని చెప్పేసి అప్డేట్ అయితే ఇచ్చారు. మరి ఇదే విధంగా టీఎస్‌లో చదువుకుంటున్న మన ఏపీ స్టూడెంట్స్‌కి ఫీజ్ రింబర్స్‌మెంట్ యొక్క అప్డేట్స్ మీకు కావాలనుకున్నట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. లైక్ చేసి షేర్ చేయండి. ప్రస్తుతానికైతే ఏం అప్డేటు లేదండి. ఒకవేళ మీ పేరు సచివాలయం గాని వెళ్ళినట్లయితే మీ ఇంట్లో వాళ్ళ డాక్యుమెంట్లు ఇస్తే సరిపోతుంది. అంతకు మించి రెన్యువల్ ప్రాసెస్‌కి ఎలాంటి అప్డేట్ అయితే ఇవ్వలేదు. ఇది ఫ్రెండ్స్ అప్డేట్. నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దీంతో పాటు మీకు ఇంకేమైనా డౌట్లు ఉన్నట్టయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీ అందరికి నేను రిప్లై ఇవ్వడానికి అయితే చూస్తాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ రావాలనుకున్నట్లయితే ఫీజు రింబర్స్‌మెంట్ సంబంధించి మన ఛానెల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్‌లో పెట్టుకోండి. ఇదే విధంగా ఎక్కువ కామెంట్స్, ఎక్కువ లైక్స్ గాని వచ్చినట్లయితే మేము పర్సనల్‌గా ఇన్ఫర్మేషన్ చాలా ఎక్కువ కనుక్కొని మీకైతే ఇవ్వడం జరుగుతుంది. లేదు అనుకున్నట్లయితే మీకు ఎప్పుడైతే జీవో పాస్ అవుతుందో జియో పాస్ అయినప్పుడే మేము మన అఫీషియల్ ఛానెల్ ఏంటంటే, మన యూట్యూబ్ ఛానెల్‌లో ఖచ్చితంగా అప్డేట్స్ అయితే ఇస్తాం జియో పాస్ అయినప్పుడు. జియో పాస్ అయినా, పాస్ అవ్వకపోయినా మీకు డేటా మొత్తం కావాలి, మీకు ఇన్ఫర్మేషన్ మొత్తం కావాలనుకున్నట్లయితే అందరూ లైక్ చేయండి. వీడియోని లైక్ చేసి కామెంట్ చేయడానికి ట్రై అయితే చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.